తన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఎంఆర్పీఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్ర ఎల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితుల గురించి అర్థం చేసుకునే తత్వం కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని, 75 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఆలోచన లేదని విమర్శించారు. మహబూబాబాద్ నుంచి పోటీ చేస్తున్న బానోర్ శంకర్ నాయకును భారీ అత్యధికంగా మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత ప్రకటిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుని ప్రకటిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుని గెలిపించాలి. శంకరన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మెల్యే శంకరన్న వర్ధిల్లాలి. మేడిపాపన్న మాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. మేడిపాపన్న గారి నాయకత్వం. ఎంఆర్పీఎస్ వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల ఐక్యత వర్ధిల్లాలి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా వస్తున్నా ఈ దళితులు అణగారిన కులాల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల జీవితాల్లో కొంత వెలుగును నింపిండని చెప్పడం కోసం ఎస్సీల న్యాయమైన డిమాండ్ ఏదైతుందో గత 28 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాడి నుంచి నేటి నుండి ఎన్నో పోరాటాలు నిర్వహించి మాది గొప్ప కులాల న్యాయమైన డిమాండ్ ఏదైతుందో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాల మీద ఒత్తిళ్లు తెచ్చినా ఎవరు పట్టించుకున్న పాపన పోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటుకు పంపిస్తే మరి బీజేపీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు నరేంద్ర మోడీ గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా మాదిగల సభలకు వచ్చేసి మేము మాదిగలకు పెద్దన్నగా ఉంటామని చెప్పి మాయమాటలు చెప్పి 2 సార్లు ప్రభుత్వాన్ని మరి ఫామ్ చేసుకొని నేటి గురించి కూడా ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోలే. మరి అందుకు మా మీటింగులలోకి వచ్చి మీ జాతికి పెద్దన్నగా ఉంటామని చెప్పి హామీలు ఇచ్చారు తప్ప మాదిగలను ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప మరి ఆ జాతి గురించి పట్టించుకోలే. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎంతోమంది మాదిగలు అమరులయ్యారు. మరి వాళ్ళని ఏ ప్రభుత్వం కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోని సందర్భంలో మరి ఒక 14 కుటుంబాలకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎక్స్గ్రేసియా చేయడం జరిగింది. మాదిగలకు ఒక సంక్షేమ భవన్ ఉండాలి రాష్ట్ర రాజధానిలో అని చెప్పి 2 ఎకరాల స్థలం ఇచ్చి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అది పునర్నిర్మాణంలో మరి పనుల్లో ఉన్నాయి. మరి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ గారి గురించి ఆలోచించలే. మరి ఈ దేశ చరిత్రలోనే 125 అడుగుల విగ్రహాన్ని పెట్టిన చరిత్ర కేసీఆర్ గారికి మిగిలింది. మరి మేము మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మా జాతులని 75 ఏళ్ళుగా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి 59 కులాలకు ఒక 50,000 రూపాయలు లోన్ ఇవ్వాలని చెప్తే ఎన్నో బ్యాంకుల పర్మిషన్ కావాలి, షూరిటీలు కావాలని చెప్పి ఆయా ప్రభుత్వాలు చేసేది. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది ఎక్కడో హుజూరాబాద్లో స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఏ బ్యాంకులకు సంబంధం లేకుండా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉందో ఆ లబ్ధిదారుని ఓటాల కింద 10 లక్షల రూపాయలు ఎవరైతే యూనిట్ ఎదుర్కొంటారో ఆ యూనిట్ ఇప్పించే బాధ్యత ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మందికి కేటాయించిన ఘనత 17,700 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. మరి ఎవరు మమ్మల్ని ఓటు బ్యాంకునే వాడుకున్నారు?